విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా అయితే అడ్డుకున్నారు. వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖలు రాశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఈ ప్రైవేటైజేషన్ ఆపేయండి అని. మొత్తం మీద అయితే దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా చేశారు. ఆ సందర్భంలో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించినప్పుడు చంద్రబాబు గారు ఆయన చాలా మాటలతో అక్కడ విశాఖ స్టీల్ కార్మికులకైతే మద్దతు పలికారు. చాలా పెద్ద మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే మీరు నన్ను ఒకరిని గెలిపించలేదు, గెలిపించిండే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆలోచన రాని కూడా చేసేవాడిని, మీరు నన్ను గెలిపించలేదు అన్నాడు ఆయన. అన్నాడు అప్పుడు కేంద్రం అమ్ముతూ పోతుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాడు ఆయన. మీకు గుర్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత టైం ఇద్దాం? 24 గంటలు ఇద్దామా? వద్దా 48 గంటలు ఇద్దాము. 48 గంటలు టైం ఇస్తున్నా, 48 గంటలు టైం ఇస్తున్నా. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళు ఏమన్నా ప్రైవేట్ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేస్తుంటే వాళ్ళు ఏమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? చేసేయమని చెప్పారా? అడ్డుకున్నారు, లేఖలు రాశారు, ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టారు. అప్పుడు వాళ్ళు ఏమి కేంద్రంలో కూటమి భాగస్వామ్య పార్టీగా లేరు, అలయన్స్లో లేరు. అప్పుడేమి వీళ్ళ బలం మీద కేంద్రం ఆధారపడి లేదు. ఇవన్నీ ఉన్నాయి. సరే, కాలం మారింది. ఇప్పుడు అదే చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మళ్ళీ దశల వారీగా దాన్ని అమ్మేసే కేంద్రం సిద్ధపడుతూ ఉంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయట. సో విశాఖ స్టీల్ ఇక్కడ ఉద్యోగులు వీళ్ళు మళ్ళీ ఆందోళనలకు పిలిపిస్తున్నారు. ఏకంగా ఈ నెల 22వ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాము అని చెప్పి ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ని దశల వారీగా చేస్తూ ఉన్నారు, మొత్తం అమ్మేయబోతున్నారు. సో దీన్ని అడ్డుకోవాలి, లేదు అంటే ఈ నెల 22వ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తాము అని అయితే కార్మికులు చెబుతూ ఉన్నారు. యాక్చువల్గా మరి విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఏ పార్టీ అయితే అనుకుందో ఆ పార్టీ కూటమితో కలిసి వస్తే వాళ్ళే కదా రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ ఇచ్చి, మొత్తం 175 నియోజకవర్గాలు అతిపెద్ద మెజారిటీ ఆ స్టీల్ కార్మికులు ఎక్కువగా ఉన్నదే గాజువాకనే. విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేసే ఆ పార్టీ కూటమిలోనే ఉన్నారు. మరి వీళ్ళేగా బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చారు కూడా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అమ్మేయాలనుకుంటే మీరు ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడించండి, ప్రధానమంత్రి కార్యాలయం ముట్టడించండి. అమ్మేయాలనుకుంటే అమ్మేస్తారు. వీళ్ళకి రాష్ట్రం దీన్ని తీవ్రంగా అడ్డుకుంటుందా? మా బలంతోనే నడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ముందుకెళ్ళకూడదని చెప్పి మొండికేస్తారా? అయినా కేంద్రం ముందుకెళ్తే వీళ్ళు ఏమైనా మద్దతు ఉపసంహరిస్తారా? అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. మరి వాళ్ళైతే ఈ నెల 22న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. మరి దీని మీద అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం అయితే చూద్దాం.